ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము. దైవజనుడైనటువంటి ఎలీషా ప్రార్థనను ఇక్కడ మనము చదువుచున్నాం. చాలాసార్లు దేవుడు మన పట్ల చేసేటువంటి అనేకమైన అద్భుతములను మన యొక్క నేత్రములు చూడలేవు. శరీర సంబంధమైన నేత్రాలతో దేవుని అద్భుతములను మనము చూడలేము, వాటిని మనము గ్రహించలేము. అనుదినము దేవుడు మన జీవితంలో మరుగయుండి మనకు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను ఆయన చేయుచు ఉన్నాడు. అయితే మనం ఎంతో అపనమ్మకము కలిగిన వారమై ఎప్పుడు ఏదో ఒక సందేహముతో జీవిస్తూ ఉంటాము. దేవుడు చేయునో చేయకపోవునో అన్నటువంటి తటస్థ వైఖరిలోనే మనం ఉంటూ ఉంటాం. అయితే దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయకుడై మనలను కాపాడువాడు. అవి మనము కనుగొనాలంటే మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఆ నేత్రములు తెరవబడినప్పుడే దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యములను మీరు చూడగలుగుతారు. ఇక్కడ మనము గమనించినప్పుడు అదే మనకు కనబడుచున్నది. దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క గుడిసె చుట్టూ శత్రు సైన్యము చుట్టుముట్టినది. ఆయన పనివాడు ఉదయముని లేచి వాడు చూడగా తమ చుట్టూ శత్రు సైన్య సమూహము దండు తీరి ఉండుట వాడు చూసి వాడు భయపడి ఆయన దగ్గరికి, దైవజనుడా, తప్పక మనము నశించెదము, శత్రువులు మనలను చుట్టుకొని ఉన్నారు అని చెప్పాడు. అయితే ఆయన నిశ్చయతతో వానితో, వారికి ఉన్నవారి కంటే మనకు అధికులై ఉన్నారు అని అన్నాడు. అది వాడికి అర్థం కాలేదు. ఇంత గొప్ప సైన్యము మనలను చుట్టుముట్టినది, అయితే మనకు వారికంటే అధికులు ఉన్నారని అంటున్నాడే, ఎక్కడి నుండి అని అతడు తన మనస్సులో అనుకుంటూ ఉండగా దైవజనుడు దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, వీని కండ్లను తెరవమని ఆయన ప్రార్థించినప్పుడు వారి కండ్లు తెరవబడ్డాయి. దేవుని యొక్క సైన్యము ఆ శత్రు సైన్యమును చుట్టూ అగ్ని రథములతో దిగి ఏమాత్రము దైవజనుని మీద వారు చేయి వేస్తే వారిని సంహరించటానికి రెడీగా ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల చేసే అద్భుత కార్యమును నీవు చూడు. ఏ విషయంలో నువ్వు అనేక దినములుగా ప్రార్థించి జరగలేదని అనుకుంటున్నావో ఆ కార్యమును జరిగించడానికి దేవుడు నీ సమీపంలోనే ఉన్నాడు. నీ కుటుంబంలో నుండి ఈ బాధలు వేదనలు తీరవని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇదిగో దేవుడు నీ బాధలు వేదనలను తీర్చడానికి నీకు సమీపంగానే ఉన్నాడు. దేవుడు చేసే మేళ్లను అద్భుతములను చూడండి. ఆయన గొప్ప కార్యములను చూడగలిగిన నేత్రములను దేవుడు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. దేవుడు చేసే అద్భుత కార్యములను మీరు కనులారా చూచి గ్రహించినప్పుడు ఆయన మీద ఇంకా అధిక ప్రేమ కలిగిన వారై దేవునికి సమీపమైనటువంటి వారుగా జీవించేదారు. నిన్ను నాశనం చేయడానికి వచ్చే శత్రువును ఆయన లయము చేయును. నీ ఆశీర్వాదమును అడ్డుకోవాలని చూసేటువంటి దుష్ట శక్తులను ఆయన తోలును. కనుక దేవుడు చేసే అద్భుత కార్యములను గ్రహించుదాం, మన జీవితంలో ముందు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ బిడ్డల మనోనేత్రములను మీరు తెరచి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.